బలమైన విపక్షం ఉండాలన్నట. బలమైన విపక్షం ఎట్లుంటది? ఇంట్లో పండుకుంటుంటదా, బయటకు వస్తుంటదా? కేసీఆర్ ఆన్సర్ చెప్పాలి. బలమైన విపక్షం ఉండాలన్నట. అసలు విపక్షం లేకుండా ఆ విపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ పందులను కొన్నట్టు కొనేసి విపక్షం బలంగా ఉండాలన్నట. నువ్వు తెలంగాణలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న నువ్వు విపక్షం బలంగా ఉండాలని కోరుకున్న ముఖ్యమంత్రివా, విపక్షాన్ని నిర్వీర్యం చేయాలని కోరుకున్న ముఖ్యమంత్రివా? జనానికి తెలియదా? ఈ మాట అంటుంటే జనం అరే దేంతో నవ్వాలే అని అనుకోరా? మినిమం కామన్ సెన్స్ కదా, మినిమం కామన్ సెన్స్ కదా. అప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం అట. అవును, అప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నువ్వు అనుకున్నప్పుడు ఆ విపక్ష పార్టీలను ఎందుకు నువ్వు నిర్వీర్యం చేసినావు? తెలుగుదేశం లేకుండా చేస్తేవి, కాంగ్రెస్ లేకుండా చేస్తేవి, బీఎస్పీ నుంచి 2 గెలిస్తే వాళ్ళని ఎత్తుకొస్తేవి. ఏ పార్టీని ఉండనిచ్చినావు? అంతులేని హామీలతో కాంగ్రెస్ గెలిచింది. వాళ్ళకంటే నువ్వు తక్కువగా ఇచ్చిన హామీలేంది? ఒక హామీ చెప్పు, ఇగో ఈ హామీ నేను ఇవ్వలేదని. వాళ్ళు 3000, వాళ్ళు 4000 అంటే 5000 అంటివి. నెరవేర్చే వరకు వెంటాడి వేటాడతాం. ఎక్కడ? ఫామ్ హౌస్లో కూర్చొని ఫామ్ హౌస్లో వండుకొని వేటాడతాడు. గడప దాటాడు, వేటాడతాడు. నోరు మూసుకోను, పోరాడతా. ఆయనకు తెలుసు జనం అనుకుంటున్నారు నేను నోరు మూసుకున్నా అని, నేను ఇంట్లో పండుకున్నాను అనుకుంటున్నారు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. రాష్ట్రంలో మళ్ళీ 10 ఏళ్ల కిందటి పరిస్థితులు. తాగునీటి, కరెంటు కష్టాలు వచ్చాయి. సర్కారుకు చిత్తశుద్ధి, నైపుణ్యం లేకనే రియల్ ఎస్టేట్ ఎందుకు పతనమైంది? పర్మిషన్లు ఆపుతున్న బ్రోకర్లు ఎవరు? హామీలపై కాంగ్రెస్ను ప్రజలు నిలదీయాలి. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. మత్తులో ఓట్లేస్తే పిచ్చోళ్ళని చేస్తారు. చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ అట. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని, అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతులేని హామీలు, ప్రలోభాలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చట్లేదని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ఓటేస్తే మేము పంగనామాలు పెట్టినా మళ్లీ మాకే ఓటేస్తున్నారు అని వారు అనుకునే ప్రమాదం ఉందని. అబ్బో, నీవు 10 ఏళ్ళుగా నువ్వేం చేసినావయ్యా? 10 ఏళ్ళుగా ఏం చేసినావు? నువ్వు ఛాలెంజ్ అయ్యి, నువ్వు ఛాలెంజ్ అయ్యి, నేను ఒక 5 సీట్లు కనుక గెలవకపోతే నేను ఈ ఊరు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నువ్వు ఛాలెంజ్ అయ్యి, నీకు దమ్ముందేమో. 5, 10 కాదు, 12 కాదు. నీ కొడుకు ఆ టీవీ నేల కూర్చొని 10 వస్తాయి, 12 వస్తాయి, నాకు సర్వే చెప్పిందని చెప్తున్నాడు కదా. 5, 10 వద్దు, 12 వద్దు, 5 సీట్లు గెలిస్తేమో చెప్పు. 5 సీట్లు నువ్వు గెలవగలిగితే చెప్పు. వీళ్ళ పని అయిపోయింది, ఏం లేదా? ఇగో